అసలు ఆ రాజుగాడు నీ కొడుకు కానప్పుడు వాడిని ఎందుకే ఇంతగానో భరిస్తాను? ఎప్పుడు అడిగినా సమయం వచ్చినప్పుడు చెప్తా అంటున్నావు. నాకు అదంతా కాదు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంది? అత్తమ్మ బావ తల్లి కాదా? మరి బావ తల్లి ఎవరు? ఆ బిడ్డకు ఏం జరగద్దే. ఆ బిడ్డ ఉడితేనే ఆస్తి మన చేతులకు వత్తది. మమత, నువ్వు నా బంగారం రా. ఏంది? ఈయన ఎటు పోయిండు? ఆవుల కాడికి ఇట్లా పోయిండు అయింది. ఏమయ్యా? ఏమయ్యా? ఏమైంది? ఏమయ్యా? నీళ్ళు. ఏంది? ఏమైంది? ఏమైందయ్యా? చిన్నగా లేవు. ఇందా. చిన్నగా నన్ను. అగో ఏమైందిరా కొడుక? అయ్యో పడుకో. అయ్యో ఏమైందిరా? ఏమైందే వీరికి? ఏమైందన్నా? ఏమైంది బిడ్డ? ఏమైందే వీరికి? ఏమైంది రావే? అయ్యో ఏమైందే? నేను పోయేసరికి వరిగడ్డు కుప్పల కాడ సోయి తప్పి పడిపోయింది అత్తమ్మ. ఇక ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. అయ్యో ఏమైంది కొడుక? బుజ్జి ఊళ్ళేక డాక్టర్ ఫోన్ చేసి రమ్మని. అయ్యో కొడుక చెయ్యి బిడ్డ. ఏందే ఎవరు రమ్మని పిలిచినావు? వానికి దెబ్బ తాకినట్టున్నదే. అరే ఏమైందే? ఆగే, అసలు నేను ఏం చేసినా తెలుసా అమ్మ? చూసినావా ఏం చేసినావు నేను? అబ్బా మంచి పని చేసినవే. వానికి గట్నే కావాలి. ఇప్పుడు కూడా సూదేసినాక జర పానం ఎట్లున్నదయ్యా? ఇప్పుడు దారినే ఉంది కానీ నడుంకడ మస్తు వస్తుంది. ఇక ఆయింట్మెంట్ కూడా ఇచ్చండి కదా, మళ్ళీ ఒకసారి రుద్దుతుంది, తగ్గిపోతుంది. జర అట్లా వంటరాదు. ఇన్ని పాలు బ్రెడ్ పట్టుకురానా అయ్యా? ఏమన్నా చేసి పెట్టనా, తింటావా? ఏమైందిరా బావకు? ఇట్లా కూర్చో బావా. ఏమైందే? ఏమి లేదు బావా,
ఆవులకు గడ్డేద్దామని పోయినా. కింద గడ్డి తీసే వరకు మీద మోపు పెద్ద మోపు వచ్చి ఈ మీద పడ్డది. ఒకటేసారి నాకు చల్ల చెమటలు పుట్టి ఏమైందో తెలియదు, ఆడనే పడిపోయినా. అయ్యో బుజ్జి వచ్చి ఇంటికి తీసుకొచ్చింది. మస్తు అవస్థ అవుతుంది. అయ్యో బావా, కొంచెం చూసుకొని పని చేసుకోవాలి కదా. ఆ ఎడ్ల కాడ, బాయి కాడ, గడ్డి కాడ కొంచెం చూసుకొని పని చేయి బావా. చెల్లె పరిస్థితి అట్లా ఉండే. ఏమన్నా అయితే ఎట్లా బావా నీకు? ఎవరు చూసుకుంటారు చెప్పు మళ్ళీ చెల్లెని మంచిగా. ఎటో వచ్చినవేంద్ర అన్న, ఏం పని మీద వచ్చినావు? ఏం లేదు చెల్లె, నేను చూసిపోదామని వచ్చిన. ఏవయ్యా, నువ్వు కూడా ఏం తినలే కదా, ఇక అన్నకింత నీకింత వేసుకొస్తా, ఇద్దరు కలిసి అన్న తినాలి. ఏంద్రా అన్న, ఏం గీడ కూర్చొని ఆలోచిస్తాను. ఎందుకు వచ్చినావంటే చెప్తలేవేంద్రా? ఏం లేదురా చెల్లె, నేను మమతను లగ్నం చేసుకోవాలని అనుకుంటున్నా. అదే విషయం బావతో నీతో చెప్పుదామని వస్తే బావకి వచ్చేసరికి ఎట్లా అయిందని సపడే కూకున్నారా. మమత అసలే గయ్యాలి. ఇటు మా అన్నను చూస్తేనేమో వీడు అమాయకుడు. ఒకవేళ మమతను కనుక మా అన్న చేసుకుంటే మస్తు ఇబ్బందుల పాలవుతాడు. అమ్మో, ఎటు తిరిగి మా అన్నకు మమతను చేసుకోకుండా చేయాలి. బావా, ఇటువంటి మంచి భర్త మా చెల్లెని దొరుకుడు మా అదృష్టం బావ. నిజంగా నేను ఒకసారి చెల్లెలు విడిచి ఇప్పుడే అడుగుతా, నువ్వు లోపలికి రా బావ. మమత, నేను మాట్లాడతా బావ. అమ్మా, మమత, అమ్మా. చెప్పు బిడ్డ. ఏమి లేదమ్మా, బావ మమతను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. గదే ముచ్చట మాట్లాడాలని పిలిచిన. అరే చెల్లె, నీకు ఇంత మంచి భర్తను తీసుకొచ్చి చేసుడు మాతోని కాదురా. నువ్వేమంటావమ్మా? చెల్లె నీకు ఇష్టమేనారా? నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను. ఎందుకు చెల్లె? బావ అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు? ఆయన ఎసంటోడు నీకు తెలియదా? ఆయనకి అంత మంచోడు, అంతకన్నా మంచోడు నీకు దొరుకుతాడా? చేసుకో చెల్లె, ఇద్దరు మంచిగా బతుకుతారు. నేను ఇష్టం లేదని చెప్తున్నప్పుడు వినండి. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని పెళ్లి చేసిన గొంతు కొత్తరా? బావా, నువ్వేం బాధపడదు బావా, అది గట్లనే మాట్లాడుతుంది. నేను ఒప్పిత తీయలేదా? అద్భుతం బావా, ఆమెకి ఇష్టం లేదు నన్ను ఎట్లా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది. రేపు ఇద్దరికి మంచి జరిగేది కదా బావ. ఆమెకి ఇష్టం ఉంటేనే చేసుకునేది, లేకపోతే ఎందుకు బావ? అవసరం లేదు. ఏం ఆలోచించకు బిడ్డ. వాడికి ఉండటానికే ఇల్లు లేదు, నా బిడ్డ లగ్గం చేసుకుంటా అని మాట్లాడతాడా వాడు? వాడిని గిట్నే ఇడిచిపెట్టినామనుకో, ఆ ధరని మీ అన్నగాన్ని లగ్గానికి ఒప్పించేటట్టు చేస్తుంది. వాడు అసలు ఈ ఇంటి ముఖాన్నే రావద్దు. రేపటాల దాన్ని కొట్టినా తిట్టినా అడిగేటోడు ఎవ్వడు లేకుండా కావాలి. వాడు అసలు ఇంట్లోకే రావద్దు. అమ్మా, వాడు ఇంటి మొక్కన రాకుండా ఎట్లేయాలనో నాకు బాగా తెలిసే. హలో, ఎవరు? నేను కుమార్ని. కుమార్ ఎవరు? ఏమైంది మమత? తట్టుకున్నదా? నేను తీస్తాను. అన్నా చూడన్నా, నా కొంగు పట్టుకుని ఎక్కుతుండే. చూసినా బావ మంచోడు, బావ
పని చేసిండే. చూసినవారా వీడు మంచోడు అని చెల్లెకిచ్చి లగ్గం చేద్దాం అనుకున్నావు. మన చెల్లె పెళ్లి కొప్పుకోలేదని వీడే చోటు పనికి కొడగట్టిండు. చూసినవా? ఏంది బావా ఇది? నువ్వు గింత పని చేద్దాం అనుకోలేదు. మా చెల్లెకి ఇష్టం లేదంటే గిట్లా చేస్తావా? ఒప్పిస్తా అని చెప్పినా కదా నేను. నాకు ఈ పని ఎందుకు తెలిసినో తెలుసా అన్న? రేపటి రోజున నలుగురికి ముచ్చట తెలిసి నన్ను ఎవరు పెళ్లి చేసుకోకపోతే ఆఖరికి తీనికి అంట కడతారని ప్లాన్ వేసిండు. దీని ఇచ్చేసి మనం తీద్దామని చూసిండురా. అయ్యో బావా, మా అన్న అసొంటోడు కాదు. మా అన్న గుణం ఏందో నీకు తెలియదా చెప్పు? ఇదంతా మీ చెల్లెనే కావాలని చెప్తాంది. ఏందే నా బిడ్డ కావాలని చేస్తారానే? మీరే ఏదో ఇక వస్తూనే ఇటువంటి ప్లాన్ చేసి ఉంటారు. అరే నీ చెల్లె కోకు పట్టి గుంజినతో గిద్ద మెత్త మెత్తగా మాట్లాడతారా? వాడిని ఇంకా మీరు బయటకు వెళ్ళగొట్టరా? ఇంకా చూస్తారా? ఓ బావా, నా ఇంటికి వెళ్ళాడు. ఇంకోసారి నా ఇంటికి రా చెప్తున్నా. అయ్యో అన్నయ్య, అన్న ఏమండి, నాకున్నది మా అన్నే కదా. మా అన్న గురించి నీకు తెలియదా చెప్పు? నా కళ్ళతో నేను చూసినా. ఏం మాట్లాడమంటున్నావు? ఇప్పుడు చక్కగా ఇంట్లో ఏమైంది? నువ్వు ఎందుకు ఎడుతాను? ఎందుకు ఏడుస్తానో అని అడుగుతాను వాళ్ళు. ఏం తెలియదు నా అన్న మీద నిందేసిండు. నా జీవితంలో నాకు అమ్మ నాన్న ఇవ్వలేకపోయినా కూడా కంటి రెప్పలాగా నన్ను నా అన్న సారుకున్నాడు. నా అన్న ఇసుంటాడో నాకు తెలియదా చెప్పు? అయినా మీ అన్న చేసిన తప్పుకు నువ్వెందుకు ఎడతానవే? నువ్వేదో తప్పు చేసిన దాని లెక్క. అయినా నీ మీద కోపం ఎవరికి లేదే. మీ అన్న తప్పు చేసిండే కాబట్టి మీ అన్న మీద కోపం, మా వాళ్ళకి కానీ నాకు కానీ. నువ్వేడు లేదు బావ, మా అన్న అసొంటోడు కాదు. మా అన్నకు అసొంటి బుద్ధులు లేవు బావా. లేదే, నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మా. ఎందుకంటే నా కళ్ళతో నేను చూసిన. వాడు ఇంకోసారి ఈ ఇంటికి అత్తే మంచిగా ఉండే చెప్తున్నా. ధరణి, అసలు నువ్వు అట్టి మంచి కూడా కాదు. ఇవన్నీ ఆలోచించకుండా ఏడ్చుకుంటా కూసోకు. హలో, ఎవరు? నేను అబ్బా, ఎంత మంచి పని చేసినవే. వాడిని ఇంట్లోకి వెళ్ళి ఎట్లెళ్ళకూడదామా అనుకున్నా. కానీ మంచిగా మాత్రం చేసినవే. అమ్మా, నా కొంగు బకెట్కి తట్టుకున్నదే. అన్నొచ్చే వరకు నా కొంగు గుంజిండని మీదికెళ్ళి వాన్నే బదనం చేసిన. అబ్బా, ఎంత మంచి పని చేసినవే. మొత్తానికైతే వాడి పీడ విరగడైంది. వాడు ఈ ఇంటి మొఖన రాకుండా అయింది. చాలు బిడ్డ, ఇప్పుడు దాని సంగతి ఏందో చూడాలి. హలో అన్న. సెల్లే చెప్పురా. చెల్లే, నేను వాని సంగతి చెప్తా.
బిడ్డ ఆడెవడో కానీ దాని అన్న కంటే ముందు మనం వాడిని దొరకబట్టాలి. వాడిని ఎంత ఎంకలో అయినా దొరుకుతలేడు. ఎట్లా వేసి వాడిని పట్టుకోవాలి. వాని సంగతి చెప్తా. అసలు మా బావకి ఇట్లా ఎందుకు చేసిండు ఇప్పటికి కూడా నాకు అర్థమైతలేదు. మంచోడు మా చెల్లెకిచ్చి లగ్గం చేద్దాం అనుకున్నా. లోపల గీత చేసి అంటే ఒక ఆడి దక్కకుంటే గింతగానో కిందికి దిగదాడతాడా? అందరి ముంగట ఇట్లా చేసిపోయా. దేవుడి కొత్త నెంబర్ ఉంది. హలో హలో, ఎవరు? నేనెవరో నీకు అనవసరం, కానీ నీ వాట్సాప్కు 2 ఫోటోలు పంపించిన చూడు. ఫోటోలా? ఏం ఫోటోలు? చూడు ముందుగా నువ్వు. హలో దీని సంగతి చెప్తా. ధరణిని ఫోన్లో బెదిరిస్తుంది ఎవరు? స్వామి ఎవరి కోసం వెతుకుతున్నాడు? అతను ముందు స్వామికి దొరుకుతాడా లేక రాజవ్వ మమతకు దొరుకుతాడా? రాజు ఫోన్లో ఎవరి ఫోటోస్ చూసి అంతలా షాక్ అయ్యాడు? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, గట్టి కొట్టండి.